బంగ్లాదేశ్ విషయంలో మీ పాత్ర ఏంటి? మోడీ ట్రంప్ భేటీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. దానికి డొనాల్డ్ ట్రంప్ కూడా అంతే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బంగ్లాను ఎలా హ్యాండిల్ చేయాలో మోడీకే బాగా తెలుసని, కాబట్టి బంగ్లాను తనకే వదిలేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. హిందువులపై రెచ్చిపోతున్న వేళ యూనస్ సర్కార్ కుట్రలకు మోడీ ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు అనే చర్చ కూడా జోరందుకుంది. ఇంతకు బంగ్లాదేశ్ను మోడీకి వదిలేస్తున్నా అన్న ట్రంప్ ప్రకటన వెనుక వ్యూహం ఏంటి? పాక్ ఐఎస్ఐ అండ చూసుకుని రెచ్చిపోతున్న యూనస్ సర్కార్కు మోడీ ఎలా చెక్ పెట్టబోతున్నారు? వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ స్టన్నింగ్ కామెంట్. ఢాకాని మోడీ హ్యాండిల్ చేస్తారని ట్రంప్ ప్రకటన. బంగ్లాదేశ్కు చుక్కలు చూపించే టైం వచ్చిందా? Say about the Bangladesh issue, because we saw and it is evident that how the deep state of United States was involved to regime change during the Biden administration. Then Mohammed Yunus made Junior Soros also. So what is your point of view about the Bangladesh? And what is the role that the deep state played in the situation in Bangladesh? Well, there was no role for our deep state. It was this is something that the Prime Minister has been working on for a long time and has been worked on for hundreds of years, frankly. I've been reading about it. But I will leave Bangladesh to the Prime Minister. భారత వ్యతిరేకతే లక్ష్యంగా రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఉలిక్కిపడే ప్రకటన ఇదే. బంగ్లాదేశ్ విషయంలో మీ పాత్ర ఏమిటని మీడియా ప్రశ్నించగా దానికి ట్రంప్ క్లియర్ కట్ కామెంట్ చేశారు. ఇది ప్రధాని మోడీ చాలా కాలంగా డీల్ చేస్తున్నారు. నేను బంగ్లాదేశ్ ని ప్రధానికి వదిలేస్తున్నానన్నారు. అంటే బంగ్లాదేశ్ విషయంలో తాను ఇన్వాల్వ్ కాబోనని, ఢాకా హద్దు మీరితే లెక్క సరిచేసే బాధ్యత మోడీకే వదిలేస్తున్నారని చెప్పారన్నమాట. ఈ ప్రకటనతో పాకిస్తాన్ ఐఎస్ఐ పంచన చేరిన బంగ్లాదేశ్కు ఇక చుక్కలు కనిపించడం గ్యారంటీ అని రక్షణ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. వాటిని అడ్డుకోవలసిన అవసరం మోడీ సర్కార్పై ఉంది. హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, అకృత్యాలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నప్పటికీ దీనికి మాత్రం బ్రేకులు పడట్లేదు. 2024 ఆగస్టు 5న షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి బంగ్లాదేశ్లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యమైపోయాయి. హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మత ఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు. హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. ఇవన్నీ సరిపోవన్నట్టు యూనస్ సర్కార్ పాకిస్తాన్తో చేతులు కలిపి ఇండియాలోకి ఉగ్రవాదాన్ని ఎగదొసే కుట్రలు మొదలుపెట్టారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణాలను సైతం అడ్డుకుంటూ రెచ్చిపోతున్నారు. బంగ్లాదేశ్ ఈ రేంజ్లో రెచ్చిపోవడం వెనుక పాక్ హస్తం ఉందనేది ఓపెన్ సీక్రెట్. మరి ఢాకా కుట్రలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? అమెరికాను సీన్లోకి దించాలి. ట్రంప్ 2.0 సర్కారు ఏర్పడిన వెంటనే జైశంకర్ చేసింది అదే. ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం అమెరికా సంప్రదాయాలను పక్కన పెట్టి ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్తో భేటీ నిర్వహించారు. ఆ భేటీ బంగ్లాదేశ్ పరిస్థితుల చుట్టే తిరిగింది. అప్పటికే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ట్రంప్ పాలకవర్గం ఆరా తీసింది. మార్కో రూబియోతో సమావేశంలోనూ హిందువులపై అరాచకాలు, పాకిస్తాన్తో కలిసి యూనస్ సర్కారు చేస్తున్న కుట్రలను మార్కో రూబియోకు జైశంకర్ వివరించారు. అప్పుడే ట్రంప్ సర్కారు దృష్టి ఢాకాపై పడింది. ఈ భేటీ జరిగిన వారం రోజుల తర్వాత ఢాకా లెక్క సరిచేసే నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం. బంగ్లాదేశ్కి ఇచ్చే అన్ని రకాల సాయాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. కాంట్రాక్టులు, టాస్క్ ఆర్డర్లు, గ్రాంట్లు, కోఆపరేటివ్ అగ్రిమెంట్లు, అక్విజిషన్లు, అసిస్టెన్స్ ఇలా ఒకటేంటి అన్ని సహాయాలను వెంటనే నిలిపేయాలంటూ యుఎస్ఎయిడ్ అండ్ ఇంప్లిమెంటింగ్ భాగస్వామ్యులకు లేఖ రాశారు. లిఖితపూర్వక ఆదేశాలు వెలువడేంత వరకు ఎలాంటి సహాయ సహకారాలు, ఓక్ ఆర్డర్లు, కాంట్రాక్టులు, ఇతర ఆర్థికపరమైన వ్యవహారాలు పునరుద్ధరించవద్దని ఆదేశించారు. ఆ తర్వాత యుఎస్ఎయిడ్ నే తొలగించారు. అంటే బంగ్లాదేశ్కే కాదు, ఇక ఏ దేశానికి ఆ సంస్థ సాయం చేయలేదు. యూనస్ సర్కారు ఇది ఏమాత్రం ఊహించలేదు. నిజానికి బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దివాలాకు దగ్గరగా ఉంది. ఢాకాకు $100 బిలియన్ పైగా విదేశీ అప్పు ఉంది. ఈ రుణాలు చెల్లించడానికి ఐఎంఎఫ్ నుంచి $300 బిలియన్, పునరావాస కార్యక్రమాలకు మరో $300 బిలియన్ కావలసి ఉంది. ఇది సరిపోదన్నట్టు ప్రస్తుతం బంగ్లాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆహార ఉత్పత్తుల ధరలు 14% పైగా పెరిగాయి. గడిచిన 13 ఏళ్లలో ఇదే అత్యధికం. దీంతో యూనస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఏడీబీలను సాయం కోరుతోంది.
చేస్తుంది. ఇలాంటి టైంలో అమెరికా అన్ని సాయాలు నిలిపేయడం ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. భవిష్యత్తులో ఢాకాకు సాయం చేసే ఆలోచన కూడా లేదని, బంగ్లాదేశ్ ని ప్రధాని మోడీకి వదిలేస్తున్నారని చెప్పిన ట్రంప్ భవిష్యత్తులో కూడా ఆ దేశానికి తమ నుంచి ఎలాంటి సాయం అందదని తేల్చేశారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే బంగ్లాకి సాయం కావాలంటే కుట్రలు మానుకొని భారత్ని అడగాలనేది ట్రంప్ పాయింట్. ఇప్పటికైనా యూనస్ సర్కార్ దారికొస్తే సరే, కాదని పాకిస్తాన్ ఐఎస్ఐ అంటూ భారత వ్యతిరేక చర్యలు కొనసాగిస్తే మోడీ సర్కార్ యాక్షన్లోకి దిగడం ఖాయం. ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల్ని అడ్డుకోకపోతే భారత్ తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. అవసరమైతే దాడులకు వెనకాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే హిందువులపై దాడుల అంశాన్ని మోడీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఢాకాకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శిని పంపి అభ్యంతరాన్ని తెలిపింది కూడా. ఇలాంటి సమయంలో ఢాకా దారికి రాకపోతే ఆర్థికంగానే కాదు ఆయుధాలతోనూ దెబ్బకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.